అది ఎప్పటికీ పడదు. అవునరా, అది పడాలంటే కాన్సంట్రేషన్ ఉండాలి. కాన్సంట్రేషన్ ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. అది నీ దగ్గర లేదు. ఏమంటున్నావురా? అవునరా, అవుట్డోర్లో జరిగిందంతా నాకు తెలిసింది. డైరెక్టర్ నీ గురించి ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక బాధేసింది. మీ ఇద్దరూ అలా మాట అనుకుంటే పంతం పెరుగుద్ది కానీ ఫలితం రాదురా. అంటే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదన్నది కాదురా. షూటింగ్ ఆగిపోవడం వల్ల ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయో తెలుసా నీకు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయి మాత్రం తన కెరీర్నే ప్రేమించింది. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారం రా. తనకు మాత్రం ఆధారం, ఆదర్శం అన్నీ ఈ సినిమానే. చూసావా, నువ్వే ఇంత ఫీల్ అవుతున్నావంటే సంతోషాన్ని దాచుకోలేని, విచారాన్ని ఓదార్చలేని ఆ అమ్మాయి ఇంకెంత ఫీల్ అవుతుందో. మరి నా ప్రేమ? మనం ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టడమేరా. అదే కదరా నిజమైన ప్రేమ. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేస్తే సంతోషపడుతుందో అది చెయ్యి. వావ్, ఫొటోస్ చాలా బాగున్నాయి. హలో, సెంటిమెంట్ శంకర్ ఇక్కడ, ఫ్యూచర్ డైరెక్టర్. ఏమండి, మన సినిమాకి శంషాబాద్ టెంపుల్ వద్దని చెప్పాను కదా, సంగీ టెంపుల్ బుక్ చేయండి. ఇదిగో, లౌక్యం సినిమాని సంగీ టెంపుల్లోనే షూట్ చేశారు. ఎంత పెద్ద హిట్ అయింది, మనది కూడా హిట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మాంత్రికుడి క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మంగళ సినిమాలో మాంత్రికుడు మనకు వద్దండి, ఆ మగధీర సినిమాలో మాంత్రికుడు ఉన్నాడే, ఆయన బుక్ చేయండి. మగధీర ఎంత పెద్ద హిట్, మన సినిమా ఇంకా పెద్ద హిట్. దాన్నే సెంటిమెంట్ అంటారు. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ సినిమాకి లంచ్ బ్రేక్ 2 గంటల 15 నిమిషాలకు ఇచ్చారంట. నేను కూడా 2 గంటల 15 నిమిషాలకే ఇస్తాను. ఆ సినిమా హిట్, మన సినిమా సూపర్ డూపర్ హిట్. సెంటిమెంట్ శంకర్, ఫ్యూచర్ డైరెక్టర్, ఫోన్ పెట్టు. ఏంట్రా ఇది? అంటే వివేక్ గారు ఉండేవారు కదండి, ఆయన పక్కన తోటరామకృష్ణ గారు. అవును, ఇలాగే కాల్ మీద కాల్ అని కూర్చునేవారంట. అయితే ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు. ఏమంటారండి? ఇదిగో, రోజు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇదిగో మర్చిపోకు. వస్తున్నానమ్మా, నీ దగ్గరికి వస్తున్నాను. అమ్మా, నీ పిక్స్ చాలా బాగున్నాయి. పిక్స్ లో నీ లుక్స్ ఇంకా అదిరిపోయాయి. నీ పేరేంటో చెప్పలేదు. గీత. గీత? అవును సార్. చూడమ్మా గీత, నీ తలరాత మార్చే క్యారెక్టర్ నేను ఇస్తాను. మరి నీ బయోగ్రఫీ ఏంటో చెప్పలేదు. అంటే అదే, ఇంతకుముందు ఏ సినిమాలు చేసావు ఏంటి అనేది చెప్పలేదు. ఇది వరకు ఒక మూవీ చేశాను సార్. గుడ్. కానీ మధ్యలోనే ఆగిపోయింది. బ్యాడ్. రేయ్, అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అయితే మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు సార్? వద్దమ్మా, కాల్ చేయకు. అవసరం అయితే నేనే కాల్ చేస్తాను. చూడమ్మా, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్ కోసం అడ్డమైన ఇంటిమెంట్లు రాసుకునే రకాన్ని. నేను సినిమా చేశానండి, అది మధ్యలో ఆగిపోయిందండి. ఇంకో సినిమాలో లెగ్గెట్టానండి, ప్రొడ్యూసర్ గుండె ఆగిపోయాడండి. ఇలాంటివి చెప్పొద్దమ్మా. నా కర్మకాలి, నా సినిమా అయిపోయినప్పుడు నేను పిలిపించి యాక్ట్ చేయించుకుంటాను. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతానికి బాబోయ్. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన సినిమా గురించి. మన సినిమానా? కాదు, నీ సినిమా. ఓకే, మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, అవునా? చెయ్. శివానంద్ గారు బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయితో ఒక అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదా, తన బ్యానర్ కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే సురేష్ బాబు గారు, బండ్ల గణేష్, దిల్ రాజు గారు, ఎంతో మంది ఫోన్లు. ఆపండి, వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. డైరెక్టర్ గారు, మీరేం అనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్. మీకు నోటుదూలు ఎక్కువ సార్.